స్వామి పుష్కరిణీ స్నానం. స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు. ఎందుకు ఈ మాట అన్నారు? స్వామి పుష్కరిణిలో స్నానానికి స్వామి అనుగ్రహమే మనకి కావాలి. ఆయన అనుగ్రహం ఉంటే తప్ప అందులోకి వెళ్ళి మొలక వెయ్యనివ్వడు. ఒకసారి వేశాడా, స్వామి పుష్కరిణికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎంతటి పాపరాశిని కూడా తీసేస్తుంది. కాదు కాదు, పుష్కరిణికి వేరొక గొప్పతనం ఉంది. పుష్కరిణిలో స్నానం చేస్తే ఈ శరీరమునకు ఉండేటటువంటి అనేక రుగ్మతలు నశిస్తాయి. కాదు, శరీరమునకున్న రుగ్మతలే కాదు, మానసికమైనటువంటి రుగ్మతలు నశిస్తాయి. దీని గురించి పురాణంలో ఒక కథ ఉంది. ఒక మహారాజు కొంతకాలం అరణ్యంలో వేటాడుతూ ఉండగా ఆ ఎదురుగుండా కనపడినటువంటి సింహం వెనకాతల వేట కోసమని వెళ్ళి ఆ సింహం తనని వెంట తరిమేటప్పటికి భయపడి ఒక చెట్టెక్కి ఆ చెట్టు మీద ఉండేటటువంటి భల్లూకం తనకి ఆశ్రయం ఇచ్చినా సరే కృతజ్ఞ బుద్ధితో నిద్రపోతున్న భల్లూకాన్ని సింహం మాటలు విశ్వసించి పైనుంచి కిందకి తోశాడు. ఆయన గంధర్వుడు. ఆయన పైనుంచి కింద పడిపోతూ ఆ భల్లూకం తన స్వస్వరూపాన్ని పొంది కృతజ్ఞతతో ప్రవర్తించావు కనుక లక్ష్మణుడు అంటాడు కిష్కింధకాండలో, బ్రహ్మగ్నీచ సురాపేచ చోరీ భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. బ్రహ్మగ్నేచ, బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి ప్రాయశ్చిత్తం ఉంది. సురాపేచ, కళ్ళు తాగిన వాడికి ప్రాయశ్చిత్తం ఉంది. చోరీ, దొంగతనం చేసిన వాడికి ఉంది. భగ్నవ్రతే తథా, వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని సగం వ్రతం చేసి లేచిపోయిన వాడికి ప్రాయశ్చిత్తం ఉంది. కృతఘ్నో నాస్తి నిష్కృతి, ఒకడి వలన ఉపకారమును పొంది తాను ప్రత్యుపకారము చెయ్యవలసిన సమయం వచ్చినప్పుడు ముఖం చాటు వేసిన వాడెవడున్నాడో వాడు కృతఘ్నుడు. అటువంటి కృతఘ్నుడికి మాత్రమే శాస్త్రంలో ప్రాయశ్చిత్తం లేదు. అటువంటి కృతజ్ఞతతో నువ్వు ప్రవర్తించి నేను నిద్రపోతుండగా కిందనున్న సింహానికి ఆహారంగా నన్ను పైనుంచి కిందకి తోసివేశావు కనుక నీవు మతి చెలించిన వాడవై తిరుగుదువుగాక అని శపింపబడ్డాడు రాజు. ఆ సింహం వెళ్ళిపోయింది. ఈయనకి పిచ్చెక్కి తిరుగుతున్నాడు తిరుమల కొండల మీద. తండ్రికి తెలిసింది వార్త. తీసుకుని వెళ్ళాడు. ఉన్న ఒక్క కుమారుడికి పిచ్చి వచ్చిందని బాధపడ్డాడు. బాధపడితే ఒకానొక నాడు అదృష్టం కలిసి వచ్చింది. ఏనాడు ఇంటికి మహాపురుషులు వస్తారో ఆనాడే ఆ ఇంటికి సౌభాగ్యం. ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, నీవొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు దశమస్కంధంలో. అందుకని ఒకనాడు వచ్చారు ఒక మహాత్ముడు. నీ పిల్లవాణ్ణి వెంకటాచలం తీసుకెళ్లి స్వామి పుష్కరిణిలో స్నానం చేయించమన్నారు. తీసుకొచ్చి ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేయించారు. వెంటనే అతనికి కలిగినటువంటి ఉన్మాదం తగ్గింది. మీకు ఇంకా చిత్రమైన విషయం చెప్పనండి. ఇప్పటికీ కూడా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి అనేక రుగ్మతల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. వెంకటాచలంలో ఉండేటటువంటి తీర్థాలు సామాన్యమైన తీర్థాలు కావు. ఆ నీటికున్నటువంటి శక్తి అటువంటిది. ఎందుకనంటే ఆ కిరణ ప్రసారం చేత ఆ కొండల మీద ఓషధులకి తగులుతూ అవి వచ్చి పడినప్పుడు, అందుకే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటారు లింగపురాణంలో వ్యాస భగవానుడు. అసలు నీటికి ప్రాణిని నిలబెట్టే శక్తి ఉంది. ఆ నీరు లేకపోతే మనిషి బతకడు. నీరు లేకపోతే సంధ్యావందనమే లేదు, ఇంకా ధర్మం ఎక్కడుంది? అందుకని ఆ నీరు నిలబెడుతుంది. ఆ నీరు ఓషధుల నుంచి ప్రవహించి వచ్చి దివ్యక్షేత్రములలో ఉన్నటువంటి తీర్థములు మనిషిని శారీరకమైన రుగ్మతల నుంచి మానసికమైన రుగ్మతల నుంచి కూడా ఉద్ధరించగలుగుతాయి.